అన్న అన్న చెప్పరా ఒకసారి ఈ బుక్ చూడన్నా. ఏమన్నా సెల్ పోయి బుక్ వచ్చిందా? అది కామెంట్స్ అన్ని కన్ఫ్యూజ్ అవుతున్నాయన్న మొబైల్లో, అందుకనే బుక్లో రాసుకున్నా. అవునా బ్రో, మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, 5 కేజీలు చికెన్ పెప్పర్ ఫ్రై చేసి చూపిస్తావా? ఇదేనా ఫస్ట్ కామెంటా? అవునన్నా. సరే చేద్దాం. ముందుగా కడాయిలోకి 3/4 లీటర్ ఆయిల్ పోసుకోవాలి. దీంట్లోకి ఇప్పుడు హోల్ గరం మసాలా వేసుకోవాలి. అలాగే చీల్చుకున్న పచ్చిమిరకాయలు కొద్దిగా రోస్ట్ అయినాక దీంట్లోకి 3/4 కిలో ఎర్రగడ్డ వేసుకోవాలి. ఆనియన్ బ్రౌన్గా అయిన తర్వాత దీంట్లోకి 250 గ్రామ్స్ అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ రోస్ట్ అయినాక దీంట్లోకి సన్నగా కట్ చేసుకొని టమాటా వేయాలి. అలాగే ఇప్పుడు దీంట్లోకి తగినంత పసుపు, రాళ్ళుప్పు, కొద్దిగా చిల్లీ పౌడర్ వేసుకోవాలి. ఈ మసాలా మొత్తం రోస్ట్ అయినాక దీంట్లోకి ఆల్రెడీ కడిగి పెట్టిన 5 కిలోలు చికెన్ వేయాలి. ఈ చికెన్ మొత్తాన్ని ఒక 10 నిమిషాల పాటు స్లో మంట మీద బాగా రోస్ట్ చేసుకోవాలి. చికెన్ మొత్తం బాగా ఉడికి దీంట్లో ఉన్న వాటర్ మొత్తం వెళ్ళిపోయిన తర్వాత మిక్సీలో దంచుకున్న ధనియాల పొడి, తగినంత చికెన్ మసాలా, కొద్దిగా గరం మసాలా, అలాగే మెయిన్ అని బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు చికెన్ మొత్తాన్ని మొక్క చదవకుండా స్లోగా కలుపుకోవాలి. ఇలాగే ఒక 2 నిమిషాలు రోస్ట్ చేసుకున్న తర్వాత దీంట్లోకి కరివేపాకు, కొత్తిమీర, మీకు కావాలనుకుంటే ఫైనల్గా కాజు కూడా వేసుకోవచ్చు. ఒక నిమ్మకాయ పిండుకొని మందాపేసి దింపేసి మన చికెన్ పెప్పర్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. అంతే అనమాట, చాలా సింపుల్గా మన చికెన్ పెప్పర్ ఫ్రై అయితే రెడీ చేసుకోవచ్చు. సేమ్ ఇలాగే మీ ఇంట్లో కూడా రెడీ చేసుకోవచ్చు, చాలా బాగా వస్తుంది.